సునీల్ గారు అంటే సుదర్శన్ చెప్పింది కంటే ఇంకా నాకు బాగా ఏంటంటే ఎప్పుడు చూసినా సౌమ్యంగానే ఉంటారు తప్ప నేను ఏ పరిస్థితుల్లో కూడా సీరియస్నెస్ కానీ కళ్ళు ఎలా ఎయిటింగ్ కానీ లేదు. అటువంటి మంచి ప్రొడ్యూసరు కలకాలం ఈ ఇండస్ట్రీకి కావాలి. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా చాలా బాగుంటుంది. మీ అందరు చూసి ఆదరించాలని మనసారా కోరుతున్నాను. థ్యాంక్ యూ సులీన్ అన్న ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ మీ. థ్యాంక్ యూ మారుతి గారు, అనిల్ గారు, థ్యాంక్స్ అలాట్. అండ్ మా ప్రొడ్యూసర్స్కి కృష్ణారెడ్డి గారికి, సుబ్బారెడ్డి గారికి అండ్ సిరాజ్ గారికి సినిమా మంచి విజయాన్ని సాధిస్తానని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ who is associated with me, and all the best to my group. Happy Vinayak Chavithi in Vancouver. నాకు ఆయన చూసినప్పుడల్లా ఆయన చాలా సీరియస్గా గోల్స్ ఆడుకుంటూ ఉంటే మధ్యలో ఆయన డిస్టర్బ్ చేసి ఎప్పుడు ఫంక్షన్ తీసుకొచ్చేస్తుంటుంది. నేను ఇక్కడ రావడం యాక్చువల్గా నా బాధ్యత అండి. ఫ్యాక్ట్ చెప్తున్నాను మీకు. నేను యాక్టింగ్ చేద్దామని ఇక్కడికి వచ్చి ఏ అవకాశాలు దొరక్క రోడ్లంతా తిరుగుతా తినడానికి డబ్బులు లేని టైంలో ఇంటికి తీసుకెళ్ళి డైలీ భోజనం పెట్టిన వ్యక్తి గౌతమ్ రాజు గారండి. యాక్చువల్గా ఆయన నాకు చేసిన దాంట్లో నేను ఇప్పుడు దాకా ఆయనకి ఏం చేయలేదు. ఫ్యాక్ట్ అయితే ఒకే ఒక సినిమాలో ఇద్దరం కలిసి నటించాం. ఫ్యాక్ట్ అయితే ఆ రోజు నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోయే టైంలో ఇంకా ఆర్టిస్ట్గా పనికిరాని అనుకుంటే నాకు టీవీ సీరియల్లో వేషం ఇప్పించి డబ్బులు వచ్చేలా చేసిన వ్యక్తి ఆయన వల్ల టీవీ సీరియల్లో చేశాను. ప్రొడ్యూసర్ గారికి ఇప్పుడే లైన్ చెప్పారండి. ఐ రియలీ లవ్డ్ ద లైన్. అంటే దేవతలు వచ్చి సినిమాలు తీసి ఏమవుతుంది అంటే మా రోజు కష్టాలు చూస్తాం కదా, సినిమా కష్టాలని, వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి అనే కాన్సెప్ట్ మీద ఇంటెంట్ అనే బాగుంది. అండ్ ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ బిగ్ హిట్. డెఫినెట్గా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. అండ్ అందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా వెరీ వెరీ బిగ్ థ్యాంక్స్. మా డైరెక్టర్ మారుతి గారు కానీ, మా హీరో సునీల్ కానీ, సుదర్శన్ గారు ఇందాక చెప్పినట్టు ఈ సినిమా అందరూ పాత్రికేయులు అందరూ కలిసి మంచి విజయాన్ని, అంటే చిన్న సినిమా ఆడితే ఇండస్ట్రీకి కానీ ఫర్ ఎవ్రీ వన్ ఇట్స్ బిగ్ సక్సెస్ అండి. అంటే ఒక్క సినిమా మన పెళ్లి చూపులు ఆడితే కనీసం 100 సినిమాలు వస్తాయి. అలా ఇలాంటి సినిమాలు ఆడితే డెఫినెట్గా ఇండస్ట్రీ కలకాలం బాగుపడుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. లక్ష్మీదేవి సమర్పించు చాలా కొత్తగా ఉంది. అసలు ఫస్ట్ కాన్సెప్ట్లోనే ఒక చిన్న థ్రిల్ ఉంది. ఇట్లాంటి ఒక ఇన్నోవేటివ్ థాట్తో వచ్చిన కొత్త డైరెక్టర్ చాలా అంటే తన పిక్చరైజేషన్ కూడా చూస్తుంటే కూడా అంటే అసలు దేవతలు వచ్చి సినిమా తీస్తే అనే ఆలోచన బాగుంది. డెఫినెట్గా సినిమా బాగుపడుతుంది. నెక్స్ట్ ఈ సినిమా గురించి చెప్పే ముందు గౌతమ్ రాజు గారు అంటే వాళ్ళ అబ్బాయిని నిలబెట్టాలని ఒక తపన. అసలు ఆయన మామూలుగా వాళ్ళ అబ్బాయి కంటే ఎక్కువ ఈయన బయట కష్టపడ్డారు. డెఫినెట్గా మీకోసమైనా సరే సినిమా ఆడాలి సార్. అట్లాగే సుబ్బారెడ్డి గారు కానీ, సిరాజ్ గారు కానీ అంటే ఈ సినిమా గురించి లాస్ట్ 1 year నుంచి చాలా ప్యాషన్గా కష్టపడి ఇవాళ రిలీజ్ దాకా తీసుకొచ్చారు. మొత్తం ఎంటైర్ టీమ్ బాగా కష్టపడ్డారు ఈ సినిమాకి. డెఫినెట్గా వాళ్ళ కష్టం చూసినా సరే ఆ లక్ష్మీదేవి వీళ్ళని కరుణించాలని కోరుకుంటున్నాను.